షలోమ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప ఈరోజు ఈ దినాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవుడికి కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రతికి సజీవ లెక్కలో సజీవులుగా ఉన్నామంటే కేవలమైన ఒక మహా కృప మాత్రమే. యాక్చువల్లీ మొన్న నేను ఒక దైవ సేవకుని వాక్యం వింటున్నప్పుడు ఆయన చెప్పిన తన జీవిత ఒక చరిత్ర గురించి, ఏ రీతిగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారో, ఏ రీతిగా ఆయన ఈరోజు గొప్ప సేవకుడై అనేక లక్షల మందిని కదిలించే వ్యక్తిగా నిలబడ్డాడు చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈరోజు నాకు వివాహం అయింది, త్వరలోనే బిడ్డను కూడా కనబోతున్నాను. సో అది నాకు చాలా ఉపయోగపడిందండి. సో దేవుని సేవ చేస్తున్నా, దేవుని పరిచయంలో పాలు పంచుకుంటున్నా, నాకు అదొక ఊతునిచ్చింది అనమాట. ఆ సేవకుడు వాళ్ళ అమ్మ నాన్న తన కన్నప్పటి నుంచి ఒకటి అనేవాళ్ళంట, అయ్యా నువ్వేమీ చెయ్యొద్దు, నువ్వేమాత్రం అంతగా బాగా చదివి టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మామూలుగా వెళ్ళి చదువుకో, ఎందుకంటే లోకల్లో బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం తెలివి కొంచెం తెలియాలి కాబట్టి మామూలుగా చదువుకో అని చెప్పేవాళ్ళంట. తల్లిదండ్రుల నుంచి బాగా చదువని ఫస్ట్ మార్క్ తెచ్చుకొని ప్రెషర్ లేదంట ఆయనకి. అలాగా ఒకేలా మీటింగ్స్ ఉన్నా కూడా, అయా మీటింగ్స్కి వెళ్ళు, సేవకులతో పాటు కలిసి వెళ్ళు, వాళ్ళతోనే పడుకో, పొద్దున్న లేచి వెళ్ళి ఎగ్జామ్ రాసిరా, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా సరే అలాగే చెప్పేవాళ్ళంట. అలాగే ఆ వ్యక్తి ఫాలో అయ్యాడంట, అలాగే ఆ బ్రదర్ ఫాలో అయ్యేవాడు. సో చివరికి వాళ్ళ మమ్మీ డాడీ దేవుని సన్నిధానంలో, దేవుని సేవకుల మధ్య, దేవుని మందిరంలో, దేవుని బలిపీఠం దగ్గర మరి ఆ బిడ్డని పెంచడం వలన, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఈరోజు ఆయన గొప్ప సేవకుడే ఉన్నాడు. ఆయన పేరే ది పాస్టర్ రమేష్ గారు. రమేష్ అయ్య గారు హోసన్న మినిస్ట్రీ. సో ఆయన తన ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు, సాక్ష్యం అంటే తన ఒక వాళ్ళ అమ్మ నన్ను ఎలా పెంచారో అని చెప్తున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఓహో, తల్లిదండ్రులుగా మేము కూడా, నేను మా బిడ్డని అలా పెంచాలి, ఎక్కువ ఈ లోకంలో ఉన్న వాటి కోసం అట్రాక్టివ్ అయ్యేటట్టుగా చేయకుండా దేవుని మందిరంలో, దేవుని పాదాల వద్ద, దేవుని సన్నిధానంలో ఆ బిడ్డని పెంచి దేవుని కొరకు వాడబడే ఒక మహిమ కిరీటంగా, ఒక పరిమళ వాసనంగా నా బిడ్డని పెంచాలి అని అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఇది ఎప్పటి నుంచో తెలిసిన పాయింటే, కాకపోతే ఆయనది అలా చెప్పంగా నాకు ఇంకా ఊత వచ్చిందన్నమాట. ఇంకా ఆశ కలిగింది, ఇంకా బలం వచ్చింది, ఈ రీతిగా నా బిడ్డను పెంచి గొప్ప సేవకుడు అవుతాడని. సో మొక్కగా ఉన్న మీరు, అంటే తల్లిదండ్రులు మేము మొక్కే ఉన్నాము, మేము సరిగ్గా ఉంటే ఎదుగుతున్న నా బిడ్డలు కూడా సరిగ్గా ఉంటారు. సో ఈ మాటలు మీకు అందిస్తున్నానండి. ఎవరైనా దేవుని సేవ, దేవుని యొక్క పిలుపును పొందుకొని మీ బిడ్డలను దేవునికి సమర్పించుకున్నారా, అయితే ఆ బిడ్డలు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి పంపండి. లోకంలోనికి వారిని వెళ్ళనియద్దు, అలాగ ఫోర్స్ కూడా చేయనద్దు. దేవుడు, మీటింగ్స్, మందిరము, బైబిల్ ఇవే ఉండాలి. అప్పుడు వాళ్ళు గొప్ప సేవకులుగా అవుతారు. యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ. షలోమ్.